ఇక్కడ కొన్ని కొన్ని విచిత్రంగా ఉంటాయి. మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ చెప్పారు, నా మీద కుట్ర పన్నుతున్నారు, 200 కోట్లు ఖర్చు పెట్టైనా సరే నన్ను ఓడించడానికి కుట్ర పన్నుతున్నారు, అది ఇంకా రేపొద్దున 1,00,000 కోట్లు ఖర్చు పెట్టానన్నా అంటారేమో. కాకపోతే కుట్ర ఎందుకు అవుతుంది నాకు అర్థం కాని భాష. అంటే నిన్ను గెలవమని ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఇస్తాడే ఏంది? నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావు, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారు, నిన్ను ఓడించడానికి వాళ్ళు చూస్తారు. ఇది కామన్ కదా. ఇప్పుడు జగన్ ఓడించాలని నువ్వు చూస్తున్నావు, అది కుట్ర అవుతుందా? లేకపోతే చంద్రబాబు నాయుడు జగన్ ఓడించాలని చూస్తున్నాడు, అది కుట్ర అవుతుందా? ఎన్నికల సమరంలో అవతలను గేడిపించాలనుకోవడం అని ఓడించాలన్నటువంటిది ఒక ప్రత్యర్థికి సంబంధించినటువంటి యుద్ధ వ్యూహం, అది సహజంగా జరుగుతుంది. దాంట్లో ఆయన మాట్లాడంటే ఇప్పుడు తాజాగా అదే బాటలో రేవంత్ రెడ్డి మాట్లాడటం అనమాట. ఏంటయ్యా అంటే 5 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ను ఓడించడానికి కుట్ర జరుగుతోంది అన్నటువంటిది. ఎక్కడయ్యా ఈ 5 అనే లెక్క చూస్తే ప్రధాని మోడీ నుంచి కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కుట్ర. ఇందులో సుపారీ ఎందుకు ఇయ్యడు అంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పవర్ఫుల్ లేరని ఏకంగా రేవంత్ ఒప్పుకున్నట్టు సుపారీ అంటే అక్కడ వాళ్ళు గెలుస్తారని ఈయనకేదో సర్వే ఉన్నట్టు, దాన్ని కుట్ర అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనం హర్షిస్తారా? చూడాల్సి ఉంది.